హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోస్ వచ్చేసి కటింగ్ లేదు, స్టిచ్చింగ్ లేదని నాకు వచ్చిన వర్క్ చూపిస్తున్నాను. ఏంటి మీకు వచ్చిన వర్క్ చూస్తే మాకేంటి లాభం అనుకుంటున్నారా? ఒక బ్లౌజ్ కూడా కుట్టలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి కొంచెం మోటివేషన్గా ఉంటుంది అంతేనండి. చూడండి, అన్ని వర్క్ బ్లౌజులే. నాకు వచ్చేసి వర్క్ బ్లౌజుల ప్రపంచం అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. ఇష్టం లేని పని కష్టంగా చేయకూడదు, కష్టమైన పనిని ఇష్టంగా చేయాలనేదే అనుకుంటాను. ఈ వర్క్ బ్లౌజులు కుట్టాలంటే చాలా కష్టం అండి. కంప్యూటర్ వర్క్ అయితే ఈజీగా అయిపోతుంది, కానీ మగ్గం వర్క్ కష్టం కదా. చూడండి, మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎన్ని వచ్చాయో చూపిస్తాను మీకు. ఇవన్నీ ఈ వారం లోపల స్టిచ్ చేయాలి. ఇంకా ఇవి నాకేంటో మరి ఇవి స్టార్ట్ అయ్యాయి, అన్నీ ఇవే వచ్చేస్తాయి. అంటే ఉత్త బ్లౌజులన్నీ వర్కర్ కుట్టేస్తుంది, మమ్మల్ని కుట్టేస్తుంది. ఇవన్నీ నేను తను సాహసం చేయదు. కుట్టమని ఎంత చెప్పినా వద్దక్క నువ్వే కుట్ట చెప్తుంది అనమాట. ఇంకా చూడండి ఇక్కడ ఎన్ని వచ్చాయో. ఇదొకటండి, ఇదొక కస్టమర్ది. మొత్తము అన్నీ ఇవే. ఇప్పుడు రెడీమేడ్ మగ్గం వర్కులు అనేది ఫ్యాషన్ అయిపోయింది కదా, అందరికీ. శారీ తీసుకుంటున్నారు, మ్యాచింగ్ తెచ్చేసుకుంటున్నారు. బయట వేస్తే డబ్బులు ఎక్కువ అవుతున్నాయని 250, 300లో కూడా వస్తున్నాయి ఈ బ్లౌజెస్. ఇంకా నాకు ఎన్ని వచ్చాయో చూపిస్తాను చూడండి. ఇది ఒక్కరోజు ఇవన్నీ వచ్చాయన్నమాట స్టిచ్చింగ్ చేయాల్సినవి. ఇంకా ఒక కస్టమర్ అయితే హెవీ వర్క్ తీసుకొచ్చి 250 తీసుకోమని గొడవ నాతో. చూడండి, ఇదైతే వాళ్ళే వేసుకున్నారనమాట, నేర్చుకున్నారు. అమ్మాయిలు నేర్చుకొని వేసుకున్నారు, సింపుల్గా వేసుకున్నారు కట్ వర్క్ ఇచ్చేసి. ఇది కూడా స్టిచ్ చేయాలి, ఇది మగ్గం వర్కే. ఇంకొకటి వచ్చేసి సైడ్ జిప్ పెట్టాలన్నమాట. ఇది దీనికి ఓపెన్ లేదు, ఇది కూడా వాళ్ళు నేర్చుకొని వేసుకున్నారు. చూడండి, ఇక్కడ సైడ్ జిప్ పెట్టి స్టిచ్ చేసి ఇవ్వాలి. బ్యాక్ ఓపెన్ ఉండదు, ఫ్రంట్ ఓపెన్ ఉండదు. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టాలి, బ్యాక్ పార్ట్ నెక్. ఇంకెక్కడ ఓపెన్ లేదనమాట. సైడ్లో జిప్ పెట్టి కుట్టేసి ఇవ్వాలి. ఈ 3 అయిపోయాయి కదా. ఇంకొకే కస్టమర్వి ఇంకెన్ని ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఒకే ఊరి వాళ్ళవి వెళ్ళిందంట, అన్నీ ఇవే తీసుకొచ్చారు. ఇంకా నేను స్టార్ట్ అయిపోవాలన్నమాట. ఇవన్నీ స్టిచ్చింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి, మీకు వీడియోస్ పెట్టాలి. ప్రతిదీ ఏది మిస్ చేయను అనమాట. నేను ఒకటి అనుకున్నానంటే అది ఖచ్చితంగా చేస్తూనే ఉంటానన్నమాట, వదిలిపెట్టను. చూడండి, ఇవి వచ్చేసి ఒక్కరివి. ఇంత హెవీగా తీసుకొచ్చి నాకు డబ్బులు 250 తీసుకోమన్నప్పుడు చాలా కోపం వచ్చిందండి. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటేనే చేయాలనిపిస్తుంది కదా. చూడండి, చూస్తున్నారు కదా, హెవీగా ఉన్నాయన్నమాట. సన్నగా ఉన్నారు. ఈ హ్యాండ్స్కి ఫుల్ వర్క్. చూడండి, ఇక్కడ రాసి పెట్టుకుంటానమాట. నేను ఒక పేపర్ మీద రాసి పెట్టుకొని పిన్ చేసి పెడతాను. దానికి ఏమైనా ఎలా స్టిచ్ చేయాలి, ఎవరిది అని చెప్పేసి వాళ్ళ పేరు రాస్తాను. అందరివి ఒకేసారి వచ్చినప్పుడు మళ్ళీ మిక్స్ చేసేసామనుకోండి, సేమ్ కలర్స్ ఉంటాయి కదా, మనకు మళ్ళీ గుర్తురాదు. ఇన్ని బట్టలు తీసుకున్నప్పుడు మన మైండ్ అనేది ఒక్కొక్కసారి పనిచేయదనమాట. అటువంటప్పుడు ఇలా క్లాత్ పైన, పేపర్ పైన రాసేసి అదే క్లాత్కి మనం పిన్ చేసి పెట్టామంటే కుట్టేటప్పుడు టక్కుమని అర్థమవుతుంది. చూడండి, దీనికి కింద అవి కూడా వచ్చాయండి, హ్యాంగింగ్స్ కూడా వచ్చాయన్నమాట. ఈ హెవీ బ్లౌజెస్కి 250 తీసుకోమంటుంది కస్టమర్. ఇంకా నేను ఎలా తీసుకుంటాను, నేను కుట్టను. ఖాళీగా అసలు ఉండను. లేదండి నా వల్ల కాదు, నేను కుట్టలేను అంత తక్కువకి అని చెప్తే, ఈ సైజ్ బ్లౌజ్ చూడండి, మనం స్టిచ్ చేసింది ఇంతకుముందు. ఫినిషింగ్ నచ్చే వస్తారు, నీట్గా ఉందని వస్తారు. మళ్ళీ డబ్బుల విషయానికి వస్తే తక్కువ తీసుకోవా, ఎప్పుడో వస్తాను అంటూ ఉంటారనమాట. ఏం తక్కువ ఉన్నాయండి, ఇవన్నీ మామూలు బ్లౌజెస్. వర్క్ అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా సిద్ధంగా ఉండాలి చేయడానికి. ఎప్పుడూ ఉంటుందండి, కాకపోతే సీజన్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. సీజన్లో ఖచ్చితంగా ఇంట్లో పని బంద్ చేసుకొని అయినా సరే షాప్ వర్క్ అనేది ఖచ్చితంగా చేయాలి. అన్ సీజన్లో ఏంటంటే కొంచెం మెల్లగా ఇచ్చేస్తామన్నమాట, అర్జెంటుగా ఉండవు. కొంచెం ఒక వారం రోజులు టైం చెప్పినా ఒక 2 రోజులు ఎక్స్ట్రా అయినా ఏం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. ఇది ఇంకొక కస్టమర్ది. వీళ్ళవే, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క సైజ్ అనమాట. చూడండి, ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిందే సైజుకి తీసుకొచ్చారు. ఇది వచ్చేసి ఇప్పుడు నేను స్టిచ్ చేయాలన్నమాట. అన్నీ హెవీ వర్క్లే, హ్యాండ్కి హెవీగా ఉన్నాయన్నమాట. వాళ్ళు సన్నగా ఉంటారు, పూసల మీద కుట్టు వేయలేము. ఎలా వేస్తానంటే చేత్తో వేయడమే. ఇంకా బ్లౌజ్ అంతా స్టిచ్ చేసి చేత్తో వాళ్ళ సైజుకి కుట్టివ్వడమే. ఆ శ్రమ చూడరు. డబ్బులు మాత్రం తక్కువగా తీసుకోక ఎప్పుడు వస్తామంటారండి. ఇంకా అదే చెప్పానమాట నేను. సరే, నేను ఆ పూసలు ఎక్కడికున్నాయో అక్కడ కుట్టు వేసిస్తాను. హ్యాండ్కి టైట్ కుట్టును వేసుకుంటా చెప్పు, చేతి మీద కదా వేసుకునేది, అప్పుడు నేను 250 రూపీస్ తీసుకుంటానంటే, లేదు నువ్వే వేసి వాళ్ళంది. సరే 350 ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పేసి ఇంకా తీసుకుంటాను. సరే నేను అనిపించింది చివరికి. కొన్ని ఏరియాలలో అయితే ఇంకెక్కువగా ఉంటుందండి. మా ఏరియాలో 350 రూపీసే చాలా ఎక్కువ అనమాట వాళ్ళకి.
ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా, ఎవరికి వారిగా పెట్టేసుకుంటున్నాను. ఈ మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టడం అంటే నాకు చాలా విసుగు వచ్చేస్తుంది. కానీ మామూలు బ్లౌజుల కంటే ఇవి ఇంట్రెస్ట్ ఎక్కువగా పెట్టి కూర్చుంటాను అనమాట. అయిపోవాలి కుట్టేసేయాలి, ఇంకా కుట్టేసేయాలి. ఇవి అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మైండ్ అంతా దాని మీదే ఉంటుంది. కాబట్టి ఇవి అయిపోవాలి, అంతే అయిపోవాలి. ఈరోజు కూడా 4 టార్గెట్ అయిపోతాయి అంతే అండి. అలా పెట్టేసుకొని స్టిచ్ చేస్తాను అనమాట. ఇంకా నేను ఇవన్నీ ఒక కస్టమర్వి ఒక కవర్లో పెట్టేశాను. ఇంకా ఉన్నాయి మగ్గం వర్క్ బ్లౌజెస్, ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఇంకొకటో రెండో ఉంటాయి. మొత్తం 9-10 బ్లౌజులు ఉన్నాయండి ఓన్లీ మగ్గం వర్క్వి మాత్రమే. మిగతావి అయితే గుట్టలుగా ఉన్నాయన్నమాట. ఇంకా వస్తూనే ఉంటాయండి. ఇంకా ఏం చేస్తాం, హెల్త్ కూడా పాడైపోతుంది. ఆపేయలేకపోతున్నాను పరిస్థితుల వల్ల. చూడండి, ఇలా శారీ తీసుకెళ్తున్నారు. ఈ బార్డర్ కలర్ చూసి తెచ్చేసుకుంటున్నారు. ఈ శారీకి కుచ్చులు వేయాలన్నమాట. అది నేనేనండి, నాకు ఇన్ని పనులు చేస్తూ కుచ్చులు వేయడం అంటే నా వల్ల కాదు. నేను బయట వేయించిస్తాను. వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వేయించి ఇచ్చేస్తాను అనమాట. చూడండి, అన్నీ హెవీ వర్క్స్ బాగుంటాయి. స్టిచ్ చేసిన తర్వాత బాగుంటుంది వేసుకునే వాళ్ళకి కొంచెం నైస్గా. ఇంకా ఇంత హెవీగా వేసుకోలేని వాళ్ళు మగ్గం వర్క్ చేయించుకోవడమే. కానీ వేసుకుంటాం అనేవాళ్ళు ఇలా తెచ్చుకోవడమే బెటర్ ఏమో. చాలా తక్కువకే 700 ఏమోనంట అంతే. ఈ క్లాత్లు వచ్చేసి అన్నీ కూడా ఇంత హెవీగా ఉన్నా కూడా 700కి ఇచ్చారంట. క్లాత్ కూడా పర్వాలేదు, బాగుంది. మరి చీప్ క్వాలిటీగా ఏమీ లేదు. పాటర్ సిల్క్ మంచి క్వాలిటీయే ఉందన్నమాట. ఈ పాటర్ సిల్క్ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ మామూలు క్వాలిటీ ఎలా గుర్తుపట్టాలని మీరు అనుకుంటున్నారా? ఆ సైడ్కి బార్డర్కి ఒక లైన్ వస్తుంది చూసారు కదా, ఆ లైన్ అనేది డబల్ ఉంటే మంచి క్వాలిటీ అనమాట, సింగిల్ ఉంటే మామూలు క్వాలిటీ. ఇది వచ్చేసి లెహంగా. ఆల్రెడీ ఒక సైడ్ స్టిచ్ వేయాలి, బ్లౌజ్ స్టిచ్ చేయాలి అంతే. నేను ఒక ఫ్రాక్ స్టిచ్ చేశాను. స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో మొత్తం పోస్ట్ చేసేస్తానండి. మీరు వెళ్ళి చూడండి, సూపర్గా ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే అర్థమయ్యే విధంగా ఉంటుంది. మన ఛానల్లో వచ్చేసి దానికోసము నేను మార్నింగ్ లేసి తొందరగా వంట పని 1 గంట ముందు పూర్తి చేసుకొని ఆ 2 వీడియోలకు వాయించానండి. చాలా కష్టపడి తీశాను. నచ్చితే లైక్ చేయండి. ఇవైతే లైనింగ్స్ ఉతికి పెట్టుకుంటాను అనమాట. ఎక్స్ట్రాగా ఉతికేస్తాను. అవసరం లేకపోయినా సరే ఇంటికి ఖాళీగా వెళ్ళకుండా ఏవో కొన్ని 4-5 లైనింగ్స్ పట్టుకెళ్ళడం, నీళ్ళలో తడిపేయడం, తీసుకురావడం, ఇది అలవాటు నాకు. అలా ఎక్స్ట్రా ఉతికినవి ఇవి ఈరోజు స్టిచ్ చేసినవి. నేను స్టిచ్ చేశాను అనమాట. ఉక్స్ పెట్టిన దాకా మార్నింగ్ 6 వరకు ఇచ్చేసేయాలి. ఇంటికి పట్టుకెళ్తాను. వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకెళ్తాను. నాకు ఇంటికి షాప్కి 2 నిమిషాలు అంతే. కాబట్టి ఇంటి వరకు వచ్చేస్తారు. నన్ను ఇంట్లో కూడా ప్రశాంతంగా నీరన్నమాట కస్టమర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.